నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రెస్ విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ బి ప్రసన్న. ఆల్రెడీ తమిళ చూడగానే మీకు అర్థమైపోయే ఉంటుంది ఇవాల్టి వీడియో ఏంటి అన్నది. సో ఎక్కడ చూసినా రోజ్మెరీ చాలా ట్రెండింగ్లో ఉంది కదా. ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ ప్రతి ఒక్కరూ రోజ్మెరీ గురించి మాట్లాడుతూ ఉన్నారు. నేను కూడా రోజ్మెరీ మీద వీడియో చేయాలి అని చెప్పి చాలా రోజుల నుండి వెయిట్ చేస్తూ ఉన్నాను. బట్ దాని గురించి ప్రాపర్గా తెలుసుకొని నేను కూడా యూజ్ చేసి నాకు వచ్చిన రిజల్ట్ని, నేను అబ్జర్వ్ చేసిన చేంజెస్ని మీతో షేర్ చేసుకుంటేనే కదా ఒక మీనింగ్ఫుల్ వీడియో అవుతుంది. సో అందుకే ఇంకా నేను కూడా దాన్ని యూజ్ చేసి నాకు మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత దాని గురించి ప్రాపర్గా డీటెయిల్డ్గా అన్నీ తెలుసుకొని మీతో కూడా షేర్ చేద్దాం ఈ వీడియోని అని చెప్పి ఇప్పుడు వీడియో తీయడం స్టార్ట్ చేశాను. ఇంకా రోజ్మెరీ గురించి చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి. లైక్ రోజ్మెరీని ఎలా యూజ్ చేయాలి, అంటే రోజ్మెరీ వాటర్ బెటరా లేకపోతే రోజ్మెరీ ఆయిల్ బెటరా, అండ్ ఒకవేళ వాటర్ అయితే మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు. సో ఆల్రెడీ మనకి రెడీ టు యూజ్ రోజ్మెరీ వాటర్ దొరుకుతుంది కదా, అది బెస్టా లేకపోతే మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకునేది బెస్టా? సో ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దాన్ని మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు, అండ్ రిజల్ట్ మనకి ఎంత టైంలో తెలుస్తుంది, సో ఎవరెవరు యూజ్ చేయొచ్చు, ఎవరెవరు యూజ్ చేయకూడదు, ఇలా చాలా మందికి చాలా డౌట్స్ ఉంటాయి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆయిల్ పెట్టుకున్న తర్వాత రోజ్మెరీ వాటర్ని యూజ్ చేయొచ్చా, ఇది చాలా మందికి వచ్చే డౌట్. సో ఇలాంటి డౌట్స్ అన్నీ నాకు తెలిసినంత వరకు క్లియర్ చేయడానికి ఈ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు వీడియోని లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ దిస్ వీడియో స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం రోజ్మెరీని ఎందుకు యూజ్ చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం. చాలామంది చెప్తూనే ఉన్నారు కదా, మనం రెగ్యులర్గా వీడియోస్ చూస్తూనే ఉంటాము, రోజ్మెరీని యూజ్ చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అని చెప్తున్నారు. సో నేను కూడా ట్రై చేశాను. ఆల్మోస్ట్ ఒక 2 months నుండి నేను యూజ్ చేస్తున్నాను రోజ్మెరీ వాటర్ని. సో నేను కూడా అబ్జర్వ్ చేశాను, నాకు ఇక్కడ మొత్తం బేబీ హెయిర్ బాగా గ్రో అయింది. సో ఇలాంటి చేంజెస్ అయితే నేను బాగా అబ్జర్వ్ చేశాను. అండ్ ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అంటే డ్రై స్కాల్ప్ ఉన్న వాళ్ళకి, తర్వాత ఇచ్చినెస్, డాండ్రఫ్, హెయిర్ ఫాల్తో సఫర్ అయ్యే వాళ్ళకి ఇది బాగా యూజ్ అవుతుంది అని చెప్పి విన్నాను. నిజమేనండి, దీనివల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. నేను కూడా మొత్తం తెలుసుకున్న తర్వాతే దీన్ని యూజ్ చేశాను. నాకు నా హెయిర్ అంటే చాలా ఇష్టం. సో ఏది తెలుసుకోకుండానే యూజ్ చేయాలి అని చెప్పి అస్సలు ధైర్యం చేయను. ఇంకా కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ప్రీమెచ్యూర్ గ్రేయింగ్ ఉంటుంది కదా హెయిర్కి, సో దాన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు మనం ఈ రోజ్మెరీని వాడడం వల్ల అని చెప్పి విన్నాను. ఐఎమ్ నాట్ 100% ష్యూర్ అబౌట్ దట్. కొన్ని స్టడీస్ మాత్రం అలా చెప్తూ ఉన్నాయి. ఒకవేళ మీరెవరైనా అలాంటి బెనిఫిట్ పొందినట్టయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, మేబీ వేరే వాళ్ళకు కూడా యూజ్ అవ్వచ్చు కదా. సో నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే రోజ్మెరీలో మనకి 2 types ఉంటాయి కదా, రోజ్మెరీ వాటర్ అండ్ రోజ్మెరీ ఆయిల్. సో నేనైతే రోజ్మెరీ వాటర్ని యూజ్ చేశాను, అండ్ రోజ్మెరీ ఆయిల్ని కూడా యూజ్ చేయాలి అని చెప్పి దాని గురించి మొత్తం డీటెయిల్డ్గా తెలుసుకుంటూ ఉన్నాను. సో దాని గురించి మొత్తం తెలుసుకొని నేను రిజల్ట్ని అబ్జర్వ్ చేసిన తర్వాత దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. ఫస్ట్ అయితే రోజ్మెరీ వాటర్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. మనకి రోజ్మెరీ వాటర్ ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు, అండ్ రెడీ టు యూజ్ రోజ్మెరీ వాటర్ కూడా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఇందులో ఏది బెస్ట్ అన్నది నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే మనం రోజ్మెరీ వాటర్ని ఎలా యూజ్ చేయాలో తెలుసుకుందాం. సో రోజ్మెరీ వాటర్ని మనం డైలీ యూజ్ చేయవచ్చు. ఒకవేళ ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న వాటర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఒక 2 weeks దాకా స్టోర్ చేసుకోవచ్చు. మనం రోజు పడుకుని ఒక 2 hours ముందు నీట్గా రోజ్మెరీ వాటర్ని స్ప్రే చేసుకొని స్కాల్ప్కి లైట్గా మసాజ్ చేసుకోవాలి. ఒకవేళ మాకు నైట్ టైం తడిగా ఉంటే ఇష్టం ఉండదు, అండ్ స్మెల్ వస్తూ ఉంటుంది, హెడేక్ వస్తుంది అనుకునే వాళ్ళైతే నార్మల్గా డే టైంలో కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే చాలామంది అడుగుతూ ఉంటారు, చాలామందికి డౌట్ కూడా ఉంటుంది, రోజ్మెరీ వాటర్ని యూజ్ చేసిన తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకోవాలా? సో వాటరే కాబట్టి దాన్ని మొత్తం డ్రై చేసుకుంటే సరిపోతుంది, హెయిర్ వాష్ చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. ఒకవేళ మాకు ఆ స్మెల్ పడదు, అలానే లీవ్ చేసుకోవడం ఇష్టం ఉండదు అనుకుంటే
ఒక 2-3 అవర్స్ ఉంచేసుకొని మళ్ళీ మనం హెయిర్ వాష్ చేసుకోవచ్చు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళు కానీ, తర్వాత థిన్‌గా ఉంటుంది కదా వాళ్ళ హెయిర్, అలాంటి వాళ్ళు రోజ్‌మెరీ వాటర్‌ని ఎక్కువ యూజ్ చేయకూడదు. ఐ మీన్ డైలీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. వీక్లీ ఒక 2-3 టైమ్స్ యూజ్ చేస్తే చాలు. ఎందుకు అంటే రోజ్‌మెరీ వాటర్ యూజ్ చేయడం వల్ల మన స్కాల్ప్ కొంచెం మాయిశ్చరైజ్డ్‌గా రెడీ అవుతుంది. సో మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ అయిపోయి హెయిర్ మొత్తం ఇలా ఫ్లాట్‌గా అనిపిస్తుందనమాట. ఎక్కువ ఫ్లాట్‌గా ఉన్నట్టు, థిన్‌గా ఉన్నట్టు కనిపిస్తుంది. సో మాయిశ్చర్ కంటెంట్ అనేది ఎక్కువ వచ్చేస్తుంది మన స్కాల్ప్ మీద. సో అలా సిల్కీ హెయిర్ ఉన్న వాళ్ళు, థిన్ హెయిర్ ఉన్న వాళ్ళు వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇంకా రోజ్‌మెరీ ఆయిల్ విషయానికి వస్తే, రోజ్‌మెరీ ఆయిల్‌ని ఎలా యూజ్ చేయాలి అంటే, మనం హెయిర్ వాష్ చేసుకుని ముందు రోజు లైక్ ఈవినింగ్ టైమ్ ఆర్ నైట్ టైం ఆయిల్‌ని అప్లై చేసుకొని నెక్స్ట్ డే హెయిర్ వాష్ చేసుకోవచ్చు. అండ్ రోజ్‌మెరీ ఆయిల్‌ని ఎలా యూజ్ చేయాలి అంటే, అది ఒక ఎసెన్షియల్ ఆయిల్ కాబట్టి ఏదైనా ఒక ఆయిల్‌లో డైల్యూట్ చేసి తర్వాత మనం యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ ఒక 2-3 డ్రాప్స్ రోజ్‌మెరీ ఆయిల్‌ని కోకోనట్ ఆయిల్‌లో మిక్స్ చేసుకొని యూజ్ చేసుకోవాలి. ఒకవేళ అది ఎసెన్షియల్ ఆయిల్ కాదు, నార్మల్ రోజ్‌మెరీ ఆయిలే అనుకుంటే నార్మల్‌గా మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇండియాలో అయితే అది దొరుకుతుందో లేదో తెలీదు కానీ బయట కంట్రీస్‌లో నార్మల్‌గా రోజ్‌మెరీ ఆయిల్ దొరుకుతుంది అని చెప్పి విన్నాను. సో ఇండియాలో మనకి ఎసెన్షియల్ ఆయిల్ దొరుకుతుంది కాబట్టి ఏదైనా ఒక ఆయిల్‌లో మిక్స్ చేసుకొని, డైల్యూట్ చేసుకొని ఈజీగా అప్లై చేసుకోవచ్చు. సో దీని మీద కూడా వీడియో కావాలి అనుకుంటే కామెంట్ చేయండి. ఖచ్చితంగా దీని మీద కూడా ఒక వీడియో చేస్తాను నేను. సో నేనైతే రోజ్‌మెరీ వాటర్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. మనకి ఆన్లైన్ స్టోర్స్‌లో ఇలా రోజ్‌మెరీ అవైలబుల్‌గా ఉంటుంది. డ్రైడ్ రోజ్‌మెరీ లైక్ అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో ఇలాంటి వెబ్సైట్స్‌లో మనకి అవైలబుల్ ఉంటుంది. సో వీటితో మనం ఈజీగా ఇలా రోజ్‌మెరీ వాటర్‌ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే రెడీ టు యూజ్ రోజ్‌మెరీ వాటర్‌ని ప్రిఫర్ చేయను. ఎందుకు అన్నది చెప్తాను. సో ఫస్ట్ అయితే ఈ వాటర్‌ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నది చూసేయండి. ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నెని పెట్టుకొని అందులో 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసుకున్నాను. సో నేను అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటున్నాను కాబట్టి 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని మాత్రమే యాడ్ చేసుకుంటున్నాను. ఒకవేళ మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అనుకుంటే క్వాంటిటీ ఎక్కువ తీసుకోవచ్చు. సో 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌కి నేను 1.5 స్పూన్ డ్రైడ్ రోజ్‌మెరీ లీవ్స్‌ని యాడ్ చేసుకుంటున్నాను. రోజ్‌మెరీ లీవ్స్‌తో పాటు మింట్ అండ్ జింజర్‌ని కూడా యాడ్ చేసుకోవచ్చు. బట్ నేను ప్లెయిన్ రోజ్‌మెరీ వాటర్‌ని మాత్రమే తీసుకుంటున్నాను ఇక్కడ. సో ఆ వాటర్ ఒక 10-15 మినిట్స్ దాకా బాగా బాయిల్ చేసుకోవాలి. బాగా బాయిల్ అయితేనే దాని ఎఫెక్ట్ అనేది బాగుంటుంది మనకి. నెక్స్ట్ ఆ వాటర్ బాగా చల్లారిపోయిన తర్వాత స్ట్రెయిన్ చేసుకొని ఇలాంటి ఒక స్ప్రే బాటిల్లోకి తీసేసుకున్నాను. సో ఇలా రెడీ చేసుకున్న వాటర్ని ఎలా యూజ్ చేయాలో కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. బట్ అంతకంటే ముందు ఈ వాటర్ని మనం ఎన్ని రోజులు స్టోర్ చేసుకోవచ్చు అన్నది తెలుసుకుందాం. సో ఈ వాటర్ని మనం ఫ్రిడ్జ్లో ఒక 1-2 వీక్స్ దాకా స్టోర్ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ రోజులు ప్రిఫర్ చేయకూడదు. సో బయట అలానే స్టోర్ చేసుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అంటే ఖచ్చితంగా ప్రాబ్లం అవుతుంది. బయట ఉన్న వెదర్ కండిషన్స్తో ఇది రియాక్ట్ అయ్యి బ్యాక్టీరియా, మైక్రో ఫంగస్ ఇలాంటివి ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో బయట పెట్టుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడు యూజ్ చేసుకోవాలి. సో ఈ రెండూ కాకుండా ఇంకొక లాగా కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. లైక్ ఫ్రీజర్లో మనం ఐస్ క్యూబ్స్ లాగా ఫ్రీజ్ చేసుకొని యూజ్ చేసుకునే ముందు ఆ ఐస్ క్యూబ్స్ని కరిగించేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో మీకు ఏ వేలో ప్రిఫరబుల్ అనుకుంటే అలా యూజ్ చేసుకోవచ్చు ఈ వాటర్ని. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే, ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద రోజ్‌మెరీ వాటర్ని యూజ్ చేయవచ్చా? మేబీ ఈ క్వశ్చన్ చాలా మందికి రైజ్ అయ్యే ఉంటుంది. నేను కూడా స్టార్టింగ్లో యూజ్ చేసేటప్పుడు నాకు ఈ డౌట్ వచ్చింది, ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఈ రోజ్‌మెరీ వాటర్ని యూజ్ చేయవచ్చా లేదా అని చెప్పి. నేనైతే ఈ డౌట్ని క్లియర్ చేసుకున్నాను. సో మీకు కూడా క్లియర్ చేస్తాను. ఆయిల్ పెట్టుకున్న తర్వాత రోజ్‌మెరీ వాటర్ని యూజ్ చేస్తే రిజల్ట్ అనేది అంత మంచిగా అనిపించదు. ఆల్రెడీ చెప్పాను కదా, రోజ్‌మెరీ వాటర్ మన స్కాల్ప్ మీద మాయిశ్చర్ని క్రియేట్ చేస్తుంది అని చెప్పి. ఆల్రెడీ ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద రోజ్‌మెరీ వాటర్ని యూజ్ చేస్తే మాయిశ్చర్ కంటెంట్ ఎక్కువ అయిపోయి జుట్టు ఫ్లాట్గా అయిపోతుంది. అండ్ అంతేకాకుండా డాండ్రఫ్ ఉన్న వాళ్ళకైతే చాలా ఏమంటారు సఫర్ అవ్వాల్సి ఉంటుంది. ఎక్కువ డాండ్రఫ్ క్రియేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో రోజ్‌మెరీ వాటర్ అండ్ రోజ్‌మెరీ ఆయిల్ రెండు ఒకేసారి యూజ్ చేయవచ్చా అంటే అలా కూడా యూజ్ చేయకూడదు.
సో రోజ్మెరీ ఆయిల్ని నైట్ టైం అప్లై చేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ హెయిర్ వాష్ చేసుకుంటాం కదా, ఆ హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు లాస్ట్లో ఒక మగ్లో వాటర్ని తీసుకొని ఈ రోజ్మెరీ వాటర్ని కూడా అందులో డైల్యూట్ చేసి లాస్ట్లో మనం ఇలా హెయిర్ మీద రిన్స్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మనం హెయిర్ వాష్ చేయకూడదు అండ్ నార్మల్ వాటర్ కూడా హెయిర్ మీద అప్లై చేసుకోకూడదు. సో దట్ మనకి ఆ రోజ్మెరీ వాటర్ ఎఫెక్ట్ అన్నది మన స్కాల్ప్ మీద అలానే ఉండిపోతుంది. సో ఒకవేళ ఆ స్మెల్ వస్తుందేమో, ఇరిటేటింగ్గా అనిపిస్తుంది ఏమో అనుకుంటే అలా ఏం ఉండదు. సో స్మెల్ కూడా బాగానే ఉంటుంది, అది జస్ట్ న్యాచురల్ హర్బ్ కాబట్టి అంత ఎఫెక్టివ్గా ఏమి ఉండదు. సో ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే, ఆయిల్ పెట్టుకున్న హెయిర్ మీద రోజ్మెరీ వాటర్ని యూజ్ చేస్తే అంత ఎఫెక్టివ్గా ఉండదు. అండ్ రోజ్మెరీ ఆయిల్ ప్లస్ రోజ్మెరీ వాటర్ రెండు ఒకేసారి యూజ్ చేయవచ్చా అంటే ఏ బిగ్ నో, అసలు యూజ్ చేయకండి. సో కావాలి అనుకుంటే నైట్ టైం ఆయిల్ అప్లై చేసుకొని నెక్స్ట్ డే హెయిర్ వాష్ తర్వాత రోజ్మెరీ వాటర్ని మనం హెయిర్కి రిన్స్ చేసుకుంటే సరిపోతుంది. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఇది రిజల్ట్ ఎంత టైంలో మనం అబ్జర్వ్ చేయొచ్చు ఈ రోజ్మెరీ వాటర్ని యూజ్ చేయడం వల్ల అంటే, సో కన్సిస్టెన్సీ ఉండాలి ఖచ్చితంగా. మనకి మినిమం లిటిల్ చేంజెస్ని మనం అబ్జర్వ్ చేయాలి అనుకుంటేనే మనకు ఒక 2 months టైం పడుతుంది. సో మనకి తెలుసు కదా హెయిర్ ఫాల్ ఎంత ఫాస్ట్గా అయిపోతుందో, హెయిర్ గ్రోత్ అవ్వడానికి కూడా అంతే టైం తీసుకుంటుంది. రిజల్ట్ అన్నది మనం ఒక 1 weekలో అబ్జర్వ్ చేయాలి అంటే అస్సలు అవ్వదు. మెయిన్ మనకి పేషెన్స్ ఉండాలి ఇది యూజ్ చేయాలి అంటే. సో కంటిన్యూగా వాడుతూ ఉంటే మనకి రిజల్ట్స్ అనేవి ఖచ్చితంగా మంచిగా తెలుస్తాయి. సో నేను ఒక 2 months నుండి యూజ్ చేస్తూ ఉంటేనే నాకు కూడా రిజల్ట్ అన్నది తెలిసింది. సో పేషెన్స్ ఇస్ ద కీ. ఖచ్చితంగా పేషెన్స్తో వెయిట్ చేస్తే మనకి మంచి రిజల్ట్ అన్నది తెలుస్తుంది. నెక్స్ట్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, దీన్ని ఎవరెవరు యూజ్ చేయకూడదు అంటే, ప్రెగ్నెన్సీ ఉమెన్ దీన్ని యూజ్ చేయకూడదు అని చెప్పి విన్నాను అండ్ చాలా వీడియోస్లో కూడా చూసాను నేను. డర్మటాలజిస్ట్ అందరూ సజెస్ట్ చేస్తూ ఉన్నారు ప్రెగ్నెన్సీ ఉమెన్ అసలు దీన్ని యూజ్ చేయకూడదు అని చెప్పి. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఉమెన్, పోస్ట్ మార్టమ్ ఉమెన్ దీన్ని యూజ్ చేయవచ్చా అంటే ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి వాళ్ళు సజెస్ట్ చేస్తేనే యూజ్ చేయండి. నాకైతే తెలీదు దీని గురించి కరెక్ట్గా మీరు యూజ్ చేయవచ్చా లేదా అని చెప్పి. సో తెలియకుండా నేను మీకు అడ్వైస్ చేయలేను కదా, బెటర్ ఒకసారి మీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యి తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, ఇంట్లో చేసుకున్న రోజ్మెరీ వాటర్ బెస్టా లేకపోతే రెడీ టు యూజ్ రోజ్మెరీ వాటర్ బెస్టా అంటే నేనైతే ఇంట్లో చేసుకున్న వాటరే బెస్ట్ అని చెప్తాను. ఎందుకు అంటే రెడీ టు యూజ్ బాటిల్స్లో నేను ఇంగ్రీడియంట్స్ లిస్ట్ చూసాను, అందులో ఓన్లీ రోజ్మెరీ అని పెట్టారు. సో వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ ఆ వాటర్ని అన్ని రోజులు ఎలా స్టోర్ చేస్తారో నాకైతే తెలీదు. మనం ఇంట్లో చేసుకున్న వాటర్ని అయితే ఫ్రిడ్జ్లో కూడా మనం ఒక 2 weeks దాకా మాత్రమే స్టోర్ చేసుకోగలం. సో ఆ రెడీ టు యూస్ ప్యాక్స్లో అయితే ఖచ్చితంగా ఏదైనా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసే ఉంటారు. సో అలా ప్రిజర్వేటివ్స్ యాడ్ చేసిన వాటిని ప్రిఫర్ చేయడం కంటే మనం న్యాచురల్గా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవడమే బెస్ట్ అని నా ఒపీనియన్. జస్ట్ కొంచెం పేషెన్స్తో ఒక ½ hour దానికోసం స్పెండ్ చేస్తే మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని ఈజీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో ఇలా ఆన్లైన్ యాప్స్ అన్నిట్లో కూడా మనకి డ్రైడ్ రోజ్మెరీ దొరుకుతుంది. సో నేను కూడా అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఒకవేళ దీని లింక్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అండ్ మనం ఇక్కడ బ్యాక్ సైడ్ అబ్జర్వ్ చేయొచ్చు 100% ప్యూర్ వితౌట్ ఎనీ యాడెడ్ ప్రిజర్వేటివ్స్ అని చెప్పి. అండ్ బెనిఫిట్స్ కూడా ఇచ్చారు, రెడ్యూసెస్ హెయిర్ ఫాల్, యాడ్స్ షైన్ టు యువర్ హెయిర్ అండ్ మేకింగ్ హెర్బల్ టీ. సో హెర్బల్ టీ చేసుకోవచ్చో లేదా నాకైతే తెలియదు, కానీ హెయిర్కి అయితే చాలా మంచిగా యూజ్ అవుతుంది. అండ్ సిటీస్లో అయితే బ్లింకిట్, జెప్టోలో మనకి న్యాచురల్ రోజ్మెరీ అంటే ఇలా డ్రైడ్ కాకుండా ఫ్రెష్ రోజ్మెరీ కూడా దొరుకుతుంది అని చెప్పి విన్నాను. నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు. అండ్ అంతేకాకుండా మనం ఇంట్లో కూడా రోజ్మెరీ ప్లాంట్స్ని పెంచుకొని యూజ్ చేసుకోవచ్చు. సో నేనైతే నాకు అవైలబుల్లో ఉన్న డ్రైడ్ రోజ్మెరీని యూజ్ చేశాను. ఇప్పుడు ఈ రోజ్మెరీ వాటర్ని మన హెయిర్కి ఎలా అప్లై చేసుకోవాలి అన్నది కూడా మీకు చూపిస్తాను. సో ఇలా ఒక స్ప్రే బాటిల్లో వేసుకుంటే మనం ఈజీగా స్ప్రే చేసుకోవచ్చు. లేదు మాకు స్ప్రే బాటిల్ అవైలబుల్లో లేదు అనుకుంటే ఒక కాటన్ తీసుకొని ఇలా ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది. సో దట్ స్కాల్ప్కి మనకి ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది.
నేనైతే నాకు స్ప్రే బాటిల్ ఉంది కాబట్టి ఈ స్ప్రే బాటిల్లో వీటిని స్టోర్ చేసుకున్నాను. జస్ట్ ఇలా పాయల్గా మన హెయిర్ని ఇలా పార్టీషన్స్ లాగా చేసుకొని ఇలా స్ప్రే చేసుకోవాలి. సో చూసారు కదా, నేనైతే ఈ రోజ్మెరీ వాటర్ని నా హెయిర్కి మొత్తం స్ప్రే చేసుకున్నాను. ఇప్పుడు ఇలా స్ప్రే చేసుకున్న తర్వాత లైట్గా ఇలా మసాజ్ చేసుకోవాలి. సో దట్ స్కాల్ప్లోకి నీట్గా అబ్జర్వ్ అవుతుంది. అండ్ ఇలా మసాజ్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి హెయిర్ గ్రోత్కి ప్రమోషన్ ఉంటుంది. అండ్ రోజ్మెరీ వాటర్ని మనం స్కాల్ప్కి యూజ్ చేయడం వల్ల మన డాండ్రఫ్ కంట్రోల్ అవుతుంది అండ్ స్కాల్ప్ హెల్త్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా ఇది న్యాచురల్ కండిషనర్గా కూడా మనకి యూజ్ అవుతుంది. సో దట్ మన హెయిర్ షైనీగా సాఫ్ట్గా కూడా ఉంటుంది. సో రోజ్మెరీ వాటర్ని ఇలా హెయిర్కి అప్లై చేసుకున్న తర్వాత మనం హెయిర్ వాష్ చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. ఒకవేళ మాకు ఆ స్మెల్ పడదు, అలా తడిగా ఉంచుకోవడం మాకు అలా ఇష్టం ఉండదు అనుకుంటే మీరు ఒక 2-3 అవర్స్ తర్వాత హెయిర్ వాష్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలానే డ్రై చేసుకుంటే సరిపోతుంది. సో దట్స్ వాట్ అబౌట్ రోజ్మెరీ. నాకు రోజ్మెరీ గురించిన ప్రతి విషయాన్ని డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇంకా మీకు ఏవైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఐ విల్ ట్రై టు క్లియర్ ఆల్ యువర్ డౌట్స్. అండ్ రోజ్మెరీని మీ హెయిర్ కేర్ రొటీన్లో ఒక పార్ట్ లాగా చేసుకోండి. డెఫినెట్లీ యుల్ గెట్ గుడ్ రిజల్ట్స్. సో దట్స్ వాట్ అబౌట్ దిస్ వీడియో. అండ్ మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి అండ్ నేను పెట్టే ప్రతి వీడియో మీరు వెంటనే చూసేయచ్చు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.